విశాఖ హవాలా ర్యాకెట్లో తవ్విన కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. 1500 స్కామ్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించుకున్నప్పటికీ అంతకు మించి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. హవాలా స్కామ్లో చిక్కిన కీలక నిందితుడు మహేష్ను విచారిస్తే మరిన్ని నిజాలు బయటకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. మరోవైపు మహేష్ అరెస్ట్తో బడా బాబులు నేతల గుండెల్లో దడ మొదలైంది. విశాఖ హవాలా రాకెట్లో ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. కీలక పత్రాలను సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో స్కామ్ కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభకోణం వెనుక ఉన్న బడాబాబుల పేర్లు బయటపడే ఛాన్స్ ఉంది. హవాలా స్కామ్ లో నిందితులుగా ఉన్న ఆచంట హరీష్, ఆచంట రాజేష్ లను కూడా పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోలీసులు అరెస్టు చేశారు. అటు విశాఖ హవాలా రాకెట్ కు మూల కేంద్రమైన కోల్కతాలో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 42 తప్పుడు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. మరిన్ని ఖాతాలపై కూపీలాగుతున్నారు ఐటీ అధికారులు. మరోవైపు హవాలా రాకెట్ వివరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు సహా 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. డొల్ల కంపెనీ పేర్లతో 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు నిందితులు. తరువాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళంకు చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో సహా 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. హవాలా స్కామ్ కేసును సిఐడికి అప్పగించే అవకాశం ఉందన్నారు డీసీపీ నవీన్ గులాటి. కోల్కతా కేంద్రంగానే మొత్తం కుంభకోణం నడిచిందంటున్నాయన కేసును మరింత లోతుగా పరిశోధించాల్సిందన్నారు. ఇప్పటికి గుర్తించింది 1500 కోట్ల స్కామే. కానీ తవ్విన కొద్దీ మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి. ఈ స్కామ్ విలువ మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరోవైపు హవాలా రాకెట్ వెనుక కొందరు బ్యాంక్ అధికారులు, ఆడిటర్లు, పొలిటికల్ లీడర్ల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులు భారీ ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా త్వరలో దర్యాప్తు ప్రారంభించనుండటంతో బడాబాబుల గుండెల్లో దడ మొదలైంది.